ఇంకో 2 కాండలు వెళ్ళాయి, సుందరకాండ, యుద్ధకాండ. 2 కాండలు గడిచినా సరే ధర్మమే నాకు కావాలని మనుష్యునిగా పుట్టిన రాముడు నిలబడ్డాడు. కాబట్టే ద్వాపరయుగం దాటిపోయిన తర్వాత కలియుగంలో కూడా వాడవాడలా రామాలయాలు, రామనామము అలాగే ఉంది. ధర్మము చేత మనిషి తరిస్తాడు. ధర్మమే నీకు నిగ్రహ శక్తినిస్తుంది. రాముడు ఎక్కడ తప్పు చెయ్యలేదు అని అనకూడదు. తప్పు రామాయణం బాగా చదవండి. రాముడు కూడా తప్పులు చెయ్యబోయాడు, ఎన్నో చోట్ల చేయబోయాడు రాముడు. ఒకానొకప్పుడు రాముడికి పిచ్చి కోపం వచ్చేసింది సీతమ్మ కనపడకపోతే. ఈ లోకాలన్నిటినీ లయం చేస్తాను, దేవతలు కూడా నరవడం, నా నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణ అని బాణం తీసి సంధించబోయాడు. నిజంగా అది చేస్తే విద్య నేర్పిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడు తలంచుకుని ఉండేవాడు. తన భార్య కనపడకపోతే ఇంతమందిని శిక్షిస్తాడా? లక్ష్మణస్వామి వచ్చి కాళ్ల మీద పడ్డాడు. కాళ్ల మీద పడి, అన్నయ్య చెయ్యొచ్చా ఇలా? చెయ్యకూడదు. చంద్రే లక్ష్మి